యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో
స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును, ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా దేవ, మా ప్రభువ, మా రక్షకుడా, మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్య ధ్యానంలోనైనా మీ జ్ఞానమును మాకు దయచేయండి, మీ తెలివిని మాకు దయచేయండి, మీ కృపను మాకు దయచేసి మీ వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు వాక్యముతో నాయన తండ్రి మేము ఏకమై ఉండునట్లుగా మీ కృప మాకు దయచేయమని ఈ సమయమంతట్లో నాయన తండ్రి మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరము చేత మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక ఆదివారము మీ మధ్యలో ఉండటానికి దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. మహాదేవుడు మహాకృపను బట్టి దేవుని యొక్క వాగ్దానములను మనకు అనుగ్రహించారు. దేవుడు శక్తివంతమైనటువంటి తన యొక్క శక్తి చేత మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాం. అయితే లేఖనాలు మనల్ని ప్రశ్నిస్తున్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఈ విధంగా మనల్ని ప్రశ్నిస్తున్నారు. పౌలు గారు కొరింథీ సంఘాన్ని ప్రశ్నిస్తున్నట్టుగానే మనందరినీ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో, మీ విశ్వాసం యొక్క సామర్థ్యం ఏమిటో, మీ విశ్వాసంలో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా ఉందో దానిని మనమే పరిశోధించుకొని చూసుకోమని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మనము దేనిపైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో, ఏ విషయం ముందు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో, ఎటువంటి విశ్వాసముతోటి మనం ముందుకు వెళుతున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. లోకంలో చాలా మంది వారికి ఉన్నటువంటి తెలివితేటలు, వారికి ఉన్నటువంటి సామర్థ్యము, వారికి ఉన్నటువంటి బలము, వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి ఉద్యోగము, ఇలాంటి రకరకాలైనటువంటి వాటిపైన వారు విశ్వాసం ఉంచుకొని ఆ విశ్వాసాన్ని బట్టి వారు ముందుకు వెళుతుంటారు. కానీ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన విశ్వాసము దేని యందు ఉంచాలి, మనము దేని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, దేని కొరకు మనము విశ్వాసంలో స్థిరముగా నిలవబడి ఉండాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యు ఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీలో ఉన్నటువంటి విశ్వాసము ఏ విధంగా ఉందో ఆలోచన చేయమంటున్నాడు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి బోధలు, అనేక రకాలైనటువంటి మరి వాక్య పరిచర్యలు జరుగుతున్నాయి. అయితే మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, బైబిల్ ఆధారము చేసుకొని మనము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎటువంటి విశ్వాసంతో నడిపించబడుతున్నామో మనం గుర్తించాలి. ప్రజలు చెప్పేటువంటివి, అది ఎవరైనా కానివ్వండి, వాటికంటే వాటిని మనము దృష్టిలో ఉంచుకుంటేనే వాటి విషయమై లేఖనాలు మనకు ఏ విధమైనటువంటి సరైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాయో దానిని బట్టి ముందుకు వెళ్ళాలి. సహజంగా మనందరం కూడా మేము విశ్వాసులము బిలీవర్స్ అండి అని చెప్పుకుంటూ ఉంటాం. విశ్వాసేనా అంటే అవునండి. అయితే ఆ విశ్వాసము ఏ విధంగా ఉందో మనము పరిశోధించుకోవాలని, పరీక్షించుకోవాలని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ ప్రయత్నం అసలు మనం ఎప్పుడైనా చేస్తున్నామా? మనం ఎటువంటి విశ్వాసంలో ఉన్నామో, మన గడిచిన జీవితంలో ఎటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించటానికి బదులు ఎటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించటం ద్వారా మనము ఏమి నష్టపోయామో, ఏమి కోల్పోయామో మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. పౌలు గారు అంటున్నారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహజంగా, అంటే ఈ కరోనా యొక్క పరిస్థితుల్లో మన విశ్వాసము ప్రతిరోజు పరీక్షించబడతా ఉంది. ఎవరైనా ఒక కొత్త వ్యక్తి మన దగ్గరికి వస్తే, ఆ వ్యక్తి మన దగ్గరికి వెళ్ళిన వెంటనే, లేదా మనం ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి ఎవరైనా ఇంటికి బయటికి వెళ్ళి వస్తే, ఎక్కడ ఎటువంటి కాంటాక్ట్స్ మనకున్నా కూడా మనము రాగానే ఏదైనా ఒక చిన్న కొద్దిపాటి తేడా అనిపించగానే మనకే మన విశ్వాసం మీద డౌట్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఏమిటి పరిస్థితి, మన పరిస్థితి ఏమిటి, నేను ఆ వెళ్ళిన వ్యక్తి దగ్గర ఏదైనా కరోనా వైరస్ ఉందా, లేకపోతే నాకు కరోనా వైరస్ అనేటువంటిది వచ్చిందా, రకరకాలైనటువంటి ఆలోచనలు మన విశ్వాసానికి అవి పరీక్షలుగా నిలబడుతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉంది? 2 కొరింథీ 12:9 వాక్యం ఏమని సెలవిస్తూ ఉందనంటే, మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెసెస్ అని తెలియజేస్తాం. అంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మన బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమగుచున్నది అని వ్రాయబడుతుంది. మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెసెస్. ఆయన బలమంట మన బలహీనతల యందు, మన రోగముల యందు, మన శ్రమల యందు, మన సమస్యల యందు పరిపూర్ణంగా మన జీవితంలో పనిచేస్తుందట. హి హస్ గివెన్ ఎ ప్రామిస్. దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మనకు ఒక బలహీనమైనటువంటి పరిస్థితి ఉందా, ఒక శ్రమ ఉందా, ఒక శోధన ఉందా, అవసరత ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎప్పుడైతే అవసరతలో ఉంటారో అప్పుడు ఆయన పరిపూర్ణముగా మీతో కలిసి పనిచేస్తానని చెప్తున్నాడు. అయితే పౌలు గారు 13వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్లుగా అసలు మన విశ్వాసము ఏ స్థాయిలో ఉందో మనం శోధించుకోగలుగుతున్నామా? మనకున్నటువంటి డౌట్ని, మనకున్నటువంటి విశ్వాసముతోటి, అంటే మనకున్నటువంటి సందేహాన్ని మనకున్నటువంటి విశ్వాసముతోటి మనము ఒకదానికొకటి ఎదురుగా ఉంచి మన డౌట్ ఏమిటి, మన సందేహం ఏమిటి, మన విశ్వాసం ఏమిటి, మనకున్నటువంటి ఆందోళన ఏమిటి, మనకున్నటువంటి విశ్వాసం ఏమిటి, మన ముందున్నటువంటి అవసరత ఏమిటి, మనకున్న విశ్వాసం ఏమిటి, మనలో ఉన్నటువంటి రోగం ఏమిటి, మనకున్నటువంటి విశ్వాసం ఏమిటి, వీటిని మనము చాలా జాగ్రత్తగా మనము కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ఎటువంటి తొందరపాటు కానీ ఎటువంటి భయానికి కానీ గురి కాకుండా లేఖనాన్ని గనక మనము దృష్టించి దాని ప్రకారము గనక మన విశ్వాసాన్ని పరిశీలించుకోగలిగినట్లయితే మనము ఖచ్చితంగా
ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. మన విశ్వాసాన్ని పరిశీలించుకునేటువంటి క్రమములో మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మీ విశ్వాసాన్ని మీరు పరిశీలించుకుంటూ ఉండగా మీ విశ్వాస క్రమాన్ని పెంపొందించడానికి పరిశుద్ధాత్ముడు లేఖనములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య సారాన్ని, బలాన్ని మీ లోపల ఉబక చేస్తూ ఉంటాడు. అంటే అవి ఓటలాగా ఊరేలాగా చేస్తూ ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే when you are searching for yourself, when you are checking yourself, మీ పరిస్థితిని మీరు గ్రహింపులో ఉంచుకొని దాని ప్రకారం మీరు మిమ్మల్ని మీరు శోధించుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు లేఖనముల ద్వారా దేవుని యొక్క కార్యమంతటిని కూడా మనకి గ్రహింపులోనికి తీసుకొని వచ్చి మనకి ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతారనంటే, మన ముందున్నటువంటి సమస్య కంటే సిలువలో మరణించి మన కొరకు రక్తము చిందించి 3 దినముల తర్వాత, సమాధిలో పాతి పెట్టబడిన 3 దినముల తర్వాత పునరుద్ధానుడు కలిగించినటువంటి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానపు శక్తిని గురించి మనకు తెలియజేస్తాడు. ఆయన మనకిస్తున్నటువంటి మరణ పునరుద్ధానపు శక్తి ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి సందేహాలకి, సమస్యలకి, శ్రమలకి, అనారోగ్యానికి అన్నిటికీ కూడా అది సమాధానమై ఉంది. అటువంటి గ్రహింపులోనికి దేవుడు నేను తీసుకుని రావటానికే ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. మనము సరైనటువంటి మార్గంలో ఉంటే, సరైనటువంటి ప్రవర్తనలో ఉంటే, సరైనటువంటి విశ్వాసంలో ఉంటే, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి స్థితిలో ఉంటే మనలో యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. వాక్యానికి సంబంధించినటువంటి ధ్యానము కానీ, క్రీస్తును గురించినటువంటి ధ్యానము కానీ మనలో లేనప్పుడు మనము భ్రష్ట స్వభావానికి, అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలోనికి నెట్టివేయబడతాం. క్రీస్తుతో ఉన్నటువంటి మనకి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటంటే, మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే, ఒక మాటలో చెప్పాలనంటే మీ సమస్యను గురించి, మీ శ్రమను గురించి, మీ రోగముల గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో అది అంతగా బలపడుతుంది. అదే పరిస్థితిలో దేవుని పైన విశ్వాసం ఉంచి మీ విశ్వాసాన్ని దేవునిలో పెంపొందించుకోవడానికి సమస్యను పూర్తిగా విడిచిపెట్టి, రోగాన్ని పూర్తిగా ఆలోచించడం మానివేసి మీరు కేవలము దేవుని పైన మీ దృష్టి ఎంత బలంగా ఉంచుతారో మీ యొక్క విశ్వాస బలము పెరిగే కొలది మీలో, మీ పైన మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. ఈ ఒక్క చిన్న సీక్రెట్ మనకి ఎప్పుడైతే తెలియజేయబడుతుందో, దీని మీద మనం పని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, నీ సమస్య ఉంది, దాన్ని అలా ఉన్నవాడి దేవుని స్తుతించటము, వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టండి. ఏమవుతుందనంటే, వాక్యం ఎప్పుడైతే మీ లోపల బలాన్ని పొందుకుంటుందో, వాక్యము బలపడే కొద్దికి మీ లోపల మీకే తెలుస్తుంది, మీ విశ్వాసం యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మీ సమస్యతో మీరు చెప్పగలరు, ఐ కెన్ ఓవర్కమ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో నుండి నేను అధిగమించి బయటికి రాగలను. అటువంటి స్థితిలోనికి నిన్ను నడిపించాలనే దేవుడు నిత్యము కూడా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అలాగే దేవుని సేవకుల ద్వారా వాక్యాన్ని బోధిస్తున్నారు. లేఖనాలను మీకు జ్ఞాపకం చేయటం ద్వారా దేవుడు మీలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము ఎప్పుడైతే సమస్య, శోధన, రోగము, శ్రమ వీటిని గురించి ఆలోచన చేస్తున్నామో, సాధ్యమైనంత త్వరగా ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చి దేవుని వాక్యము పైన దృష్టి పెట్టాలి. నువ్వు నీ పరిస్థితికి కనుక సమయాన్ని ఎక్కువగా కేటాయించినట్లయితే నీ పరిస్థితి నీ మీద అధికారం చెలాయిస్తావు. నువ్వు పరిస్థితిని లెక్క చేయనటువంటి స్థితిలో నీ పరిస్థితి కంటే ఎక్కువగా క్రీస్తుని ధ్యానించేటువంటి ఆలోచనలోనికి వెళ్ళినట్లయితే నీకు తెలియకుండానే నీ లోపల యేసుక్రీస్తు ప్రభువారి శక్తి నీ లోపల పెరుగుతూ
నీ సమస్యను అధిగమించగలిగేటువంటి స్థాయిలోనికి ఆ యొక్క శక్తి చేత నింపబడతాం, విశ్వాసం చేత నింపబడతాం. లేఖనములు మాట్లాడుతున్నాయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చూస్తే అక్కడ మనకి చెప్పబడుతున్నటువంటి మాట ఏమైనదంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. యేసు ప్రభు వారికి ఎటువంటి మనస్సు ఉందో మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక గొప్ప మనస్సు ఉంది. ఏమిటి ఆ గొప్ప మనస్సు అంటే, ఆయన పూర్తిగా దేవుని పైన ఆధారపడినటువంటి స్థితి, దేవుని పైన విశ్వాసము కలిగి ఉన్నటువంటి స్థితి. తను మరణ సమయంలో కూడా, అంటే శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు కూడా తండ్రిని ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించండి, ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన మాటల యొక్క ఆంతర్యాన్ని మనం గుర్తించినట్లయితే, ఈవెన్ దో హీ వాజ్ ఇన్ ద డెత్ ఎడ్జ్, దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసాన్ని ఆయన జారవిడటం లేదు. శిలువలో కూడా తండ్రి, నా ఆత్మను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను అని తన ఆత్మను దేవునికి అప్పగించి ఆయన మరణించినట్లుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయనలో ఉన్నటువంటి మనస్సు ఏమిటో మనం గుర్తించాలి. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఈ మనస్సు అని అంటే అక్కడ యేసు ప్రభు వారికి సంబంధించి అనేక కోణాలలో ఆయన యొక్క మనస్సును గురించి తెలియజేయబడతా ఉంది. ఇక్కడ మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆయనకున్నటువంటి ఆ యొక్క మనస్సు ఏ విధంగా ఉందనంటే, ఆయన దీనత్వానికి సంబంధించింది ఉంది, ఆయన తగ్గింపునకు సంబంధించింది ఉంది, దేవుని పైన ఆధారపడి దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసం గురించి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన దయను, ప్రేమను, కరుణను కలిగి ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేయబడతా ఉంది. తనను శిక్షించినటువంటి వారిని క్షమించినటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నట్లుగా తెలియజేయబడతా ఉంది. అయితే క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉంటారట. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ అద్భుతము చేసినా కూడా ఇది తండ్రి చిత్తమైతేనే తప్ప నా ద్వారా జరిగించబడినది కాదు అని మాట్లాడుతున్నారు. దేవుని పైన ఆయనకున్నటువంటి విశ్వాసము ఆ స్థాయిలో ఉంది. ఆయన అనేక కార్యాలు చేసి ఆ కార్యములన్నీ కూడా, శక్తివంతమైనటువంటి కార్యములన్నీ కూడా తండ్రి చిత్తమైంది కాబట్టే జరిగించబడింది అని మాట్లాడుతున్నాడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనకు తానుగా దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ తండ్రిని కనపరుస్తున్నాడు, తండ్రి పైన విశ్వాసం ఉంచుతున్నాడు. తాను కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసపు మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుని నువ్వు నేను కలిగి ఉండాలని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. అక్కడ లేఖనం ఏమని మాట్లాడుతుందంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, చూడండి, క్రీస్తు యేసు యొక్క మనస్సును మనం ధ్యానించగలిగినట్లయితే, హి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. మన త్రిత్వములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రిత్వములో తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు కూడా, అంటే ఈ మూడు స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు స్వభావాలు దైవత్వానికి సంబంధించినవే. తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుడు ఒక్కడే, కానీ స్వభావ రీత్యా తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను వారి వారి క్రియలు జరిగిస్తున్నారు. ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి మనస్సు ఏమిటనంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని, తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, మనుష్యుల పోలికగా పుట్టి, అంటే తన స్థితి నుంచి ఆయన తగ్గింపు కలిగి కేవలము పాపులమైనటువంటి మనుష్య శరీరాన్ని ధరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన శరీరాన్ని, అంటే మన వలే మనుష్య శరీరాన్ని ధరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయనను పట్టజాలడానికి గొప్ప సర్వోన్నతులైనటువంటి దేవుడైనటువంటి ఆ యేసయ్య మనుష్య స్వరూపంలో భూమిపైన జన్మించడానికి ఇష్టపడ్డాడు.
దాసుని స్వరూపమును ధరించుకొని, ఆయన శరీరంతో పుట్టడమే కాదు, తనను తాను తండ్రికి దాసునిగా అప్పగించుకున్నటువంటి పరిస్థితి. ఎంతగా తనను తాను అప్పగించుకున్నాడనంటే మరణమగునంతగా. చూడండి, అక్కడ వాక్యం తెలివిస్తా ఉంది, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఇటువంటి మనస్సును మనము కలిగి ఉండాలని లేఖనము మనకి తెలియజేస్తుంది. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఏ మనస్సును ఆయన కలిగి ఉన్నాడంటే, ఆయన నిత్యము కూడా తండ్రి పైన విశ్వాసాన్ని కలిగి, తండ్రి ద్వారా జరిగించబడుతున్నటువంటి క్రియలన్నిటిని బట్టి తనకు తాను అతిశయించకుండా దేవుడే ఈ కార్యములు జరిగిస్తున్నారని ఆయన తాను తగ్గింపుతోటి దేవుని హెచ్చిస్తున్నాడు. నీ జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు యేసు కలిగి ఉన్నటువంటి మనస్సును నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు నియమములో జీవించేటువంటి అవకాశం. క్రీస్తు నియమము మనకి ఏమి తెలియజేస్తుందనంటే, యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను శిలువ మరణమగునంతగా తగ్గించుకున్నారట. క్రీస్తు నియమము, దేవుని నియమము, శారీరక నియమము, పాప సంబంధ నియమము, ఆత్మ సంబంధమైనటువంటి నియమము, ఇలా 5 రకాల నియమాలు మనకు కనబడుతున్నాయి. ఇట్లా క్రీస్తు నియమములో మనం ఉన్నట్లయితే మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, క్రీస్తు నియమములో మనము పనిచేస్తూ ఉన్నట్లయితే, క్రీస్తు నియమాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నట్లయితే, క్రీస్తు ఏ విధమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యములు జరిగించారో అటువంటి శక్తికి మించినటువంటి కార్యములు నువ్వు కూడా చేయగలవని వాక్యం సెలవిస్తాం. క్రీస్తు నియమము నీలో ఉన్నట్లయితే, క్రీస్తు నియమం ఏమిటంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు నిత్యము తండ్రి పైన ఆధారపడి తండ్రికి ప్రార్థన చేసేటువంటి అనుభవం, తండ్రితో గడిపేటువంటి అనుభవం, తండ్రి దగ్గర తను తాను తగ్గించుకునేటువంటి అనుభవం, తండ్రి చేత ఇవ్వబడినటువంటి పనంతటిని కూడా ముగించడానికి ఏమాత్రము వెనకడుగు వేయక ఆయన నిత్యము కూడా తండ్రికి విధేయుడై తను తాను తగ్గించుకొని శిలువ మరణమగనంతగా తగ్గింపుని ఆయన మనకి కనబరుస్తున్నారు. ఆయన కనబరిచినటువంటి ఆ యొక్క తగ్గింపు, ఆయన యొక్క మనస్థితి, ఆయన యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశాన్ని, ఆ మనస్సు ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించాలి. లేఖనములు తెలియజేస్తున్నాయి, జీసస్ క్రైస్ట్ ఈస్ ద అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్లెస్ హ్యూమిలిటీ. తగ్గింపుకి ఇక ఆయనకు మించినటువంటి ఉదాహరణ మరొకటి లేదట. అటువంటి తగ్గింపు కలిగి ఉండేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలని, అటువంటి స్వభావంలోనికి ఆ మనస్సును మనము గ్రహించడానికి మనము నిత్యము కూడా సాధన చేయవలసినటువంటి అవసరం. మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తను తాను తగ్గించుకున్నారో అంతగా ఆయన హెచ్చింపబడ్డారు. హల్లెలూయా. ఆయన హెచ్చింపబడ్డారు. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి సర్వాధికారమును ఆయనే పొందుకొని ఆయన మనకు తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా తండ్రి దగ్గర, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఆయన తనను తాను తగ్గించుకోవడాన్ని బట్టి హెచ్చించబడ్డారు. లేఖనము మనతో మాట్లాడుతుంది, ఆయన తండ్రి పైన ఆధారపడ్డారు గనుక తండ్రి ఆయనను హెచ్చించి ఉన్నారు గనుక నీవు గనుక ఆయన పైన ఆధారపడినట్లయితే ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధమవునా. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, నీకున్నటువంటి కష్టములను, శ్రమలను, శోధనలను, రోగములను నువ్వు ఆయన పైన ఆధారపడవలసినటువంటి అవసరతను కలిగి ఉన్నావు. నువ్వు ఎంతగా నిన్ను నువ్వు తీసి ప్రక్కన పెట్టి, అంటే నేను చెయ్యలేకపోతున్నాను, నేను చెయ్యగలను అనేటువంటి సెల్ఫ్ అనేటువంటి దాన్ని తీసి పక్కన పెట్టి నువ్వు ఎంతగా అయితే నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి స్వభావాన్ని బలహీనపరుస్తావో అంతగా నువ్వు దేవునిలో ఎదగడానికి అవకాశం. నేను అనేటువంటిది నీ లోపల ఎంత బలంగా ఉంటుందో, నేను నేను అనేటువంటి నీ స్వభావం ఏదైతే ఉందో, నీ సామర్థ్యం ఏదైతే ఉందో, నీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఎంత బలంగా ఉంటాయో నువ్వు క్రీస్తులో అంత బలహీనంగా ఉంటావు. అంటే విశ్వాసములో నువ్వు అంత బలహీనంగా ఉంటావు. నువ్వు బలహీనంగా ఉన్నావా, బలంగా ఉన్నావా?
పరిశీలించుకోమని పౌలు గారు మాట్లాడుతున్నాడు. He says very clearly, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి. మీలో విశ్వాసం ఉందా, లేదా మీలో నా సామర్థ్యాన్ని బట్టి నేను చేయగలను అనేటువంటి నేను అనేటువంటి అహంభావం ఉందా, గర్వం ఉందా? దేవుని వాక్యం మాట్లాడుతుంది, నువ్వు విశ్వాసంలో ఉన్నట్లయితే క్రీస్తు ఉపదేశములకు అనుగుణంగా, దేవుని యొక్క ఆజ్ఞకు అనుగుణంగా నువ్వు జీవించేటువంటి ప్రయత్నం చేస్తావు. నీలో నేను అనేటువంటి అహము కనుక ఉన్నట్లయితే నీ ప్రయత్నము ద్వారా నువ్వు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను జరిగించి ఆ ప్రయత్నములన్నిటిలో కూడా విఫలమైన తరువాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తావు. కానీ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు గనక ఇప్పుడే నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి స్వభావాన్ని తీసివేసి క్రీస్తు పైన ఆధారపడేటువంటి స్థితిని కనుక నువ్వు పెంపొందించుకోగలిగినట్లయితే క్రీస్తు నీలో బలంగా ఉంటాడు. క్రీస్తు తన శక్తివంతమైనటువంటి కార్యములను నీ ద్వారా జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శక్తికి మించినటువంటి కార్యములు దేవుని యొక్క శక్తి ద్వారా మన శక్తికి మించినటువంటి కార్యాలు మన ద్వారా జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. శక్తికి మించినటువంటి కార్యం. నీ శక్తికి సంబంధం లేదు, నీ జ్ఞానానికి సంబంధం లేదు, నీ తెలివితేటలకు సంబంధం లేదు, నీకున్నటువంటి స్థితికి, ఉద్యోగానికి, ఆస్తులకు, అంతస్తులకు సంబంధం లేకుండా దేవుని యొక్క గొప్ప కార్యములు నీ ద్వారా జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు అనేక మందిని అనేక సందర్భాలలో తన కొరకు ఎన్నిక చేసుకున్నాడు. నువ్వు నేను గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకున్నటువంటి శ్రమలో, శోధనలో, రోగములో దేవుని పైన నింద వేయటం మానుకొని దేవునిని ఘనపరచటం మనం నేర్చుకోవాలి. చాలా మంది దేవుని పైన చాలా సులభంగా నిందలు వేస్తుంటారు. నువ్వు నిందలు దేవుని పైన వేస్తూ ఉన్నావు అని అంటే నువ్వు గుర్తుంచుకో, నీ విశ్వాసము నీ సామర్థ్యం మీద ఆధారపడింది తప్ప దేవుని పైన ఆధారపడలేదు. దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తి తన జీవితంలో ఏ స్థితిలో, ఎట్టి శ్రమలో ఉన్నా కూడా దేవుని పైన నింద వేయటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంది. మీరు అనేక మందిని చూడండి, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా చూడండి. యోగును మనం చూస్తూ ఉన్నాం. దేవుని పైన నింద వేయటానికి అతను ఇష్టపడనే లేదు. తాను ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా, భయంకరమైనటువంటి రోగముతో ఉన్నా కూడా, తన రోగాన్ని గురించి ఆలోచన చేస్తే తన ఒంటి మీద తనకున్నటువంటి గాయములలో నుంచి వచ్చేటువంటి వాసన భరించలేక తనను కలవడానికి వచ్చినటువంటి స్నేహితులు దూరంగా నిల్చుని ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ దుర్వాసన భయంకరంగా ఉందట. తన శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క పుళ్ళు, ఆ యొక్క గాయాలు తాను వాటిని భరించలేక చెల్ల పెంకుతోటి వాటిని గోపుతున్నాడట. ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నీకంటే నాకంటే గొప్ప ధనవంతుడు. అరేబియా దేశం అంతటిలో ఆయన అంత ధనవంతుడు లేనే లేడట. అటువంటి ధనవంతుడు ఉన్న పళంగా దరిద్రుడిగా మార్చబడితే కొన్ని దారిద్ర్యాలను సహించవచ్చు. శరీరం అంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి, రోగముతోటి నింపబడినటువంటి పరిస్థితి. ఆ స్థితిలో కూడా యోబు గారు దేవుని గురించి పల్లెత్తి మాట అనటం లేదు. ఎందుకో తెలుసా? హీ నో దట్ తాను సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడని, ఆయన ద్వారా మేలు మాత్రమే కాదు కీడు కూడా మనము పొందవలసినటువంటి వారమని ఆయన గుర్తిస్తున్నాడు. విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అటువంటి మాటలను, అటువంటి ఆలోచనను కలిగి ఉంటారు. విశ్వాసము లేనటువంటి వారు దేవుని పైన ఏ చిన్న శ్రమ వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా దేవుని పైన నింద వేయటానికి ఏమాత్రం వెనకాడు. నువ్వు ఏ విశ్వాసములో ఉన్నావో పరిశోధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ విశ్వాసమును నువ్వే పరీక్షించుకొని నువ్వు భ్రష్టుడిగా ఉన్నావో లేదా యేసుక్రీస్తును కలిగి ఉన్నావో గుర్తించవలసినటువంటి అవసరం నీ పైన ఉంది. దేవుని శక్తిని గురించి మనకు
గ్రహింపు కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పైన ఆధారపడి శిలువ మరణాన్ని అనుభవించిన తరువాత 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లెగుస్తానని ఆయన పరిచర్య ప్రారంభించినటువంటి 3.5 సంవత్సరాల మొదలులోనే ఆయన చెప్తూ మొదలుపెట్టారు. He knows that he is going to suffer and he is going to resurrect from the grave. ఆయన మరణ పునరుద్ధానముల గురించి ప్రకటిస్తున్నా. మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉంది, ఆయన రాకడకు ప్రాధాన్యత ఉంది, ఆయన పరిచర్యలో అనేక రకాలైనటువంటి గొప్ప అద్భుతాలు జరిగించబడ్డాయి. ఆయన యొక్క సువార్త పరిచర్యలో మనుష్యుల యొక్క హృదయాలలో చెరగని ముద్ర, అంటే ఇక వారి హృదయాలలో నుంచి ఆ వాక్యం ఏమాత్రం కూడా తొలగిపోయినటువంటి విధంగా ఆయన మనుష్యుల హృదయాల మీద తన వాక్యాన్ని లిఖించి ఆయన యొక్క సువార్త ద్వారా అనేక మందిని తన తట్టు తిప్పుకున్నాడు. ఆయన పుట్టుక ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆయన స్త్రీ పురుషుల కలయిక లేకుండా జన్మించాడు. ఆయన పాపము లేని వారిగా ఈ భూమి పైన నివసించారు, పాపము లేని వారిగానే మరణించారు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క పాపములను ఆయన పైన మోపి ఆయన పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్లగా మనకి బదులుగా ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. క్రీస్తు జననము ఎంతో గొప్ప అనుభూతిని మనకు కనిపిస్తాం. క్రీస్తు జననమే ప్రత్యేకంగా కనబడుతుంది. కన్యక గర్భము ధరించింది అని లేఖనము చెప్తోంది. దేవుని వాగ్దానం ఏమిటంటే, ఆయన యెషయా గ్రంథంలో వాగ్దానం చేసినట్లుగా కన్యక గర్భము ధరించి కుమారుని కనను, అతనికి క్రీస్తు అని పేరు పెట్టబడింది. ఆయనే తన ప్రజలందరినీ కూడా రక్షించుకున్నట్టుకే ఆయన భూమిపైకి వచ్చి ఉన్నారని లేఖనం మాట్లాడుతుంది. హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు దిస్ వరల్డ్. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. లేఖనం ఏమని మాట్లాడుతున్నారంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించి ఉన్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. అహంకారులను ఆయన దృష్టించడం లేదు, గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన దృష్టించడం లేదు, తమ సామర్థ్యం మీద ఆధారపడి పనిచేసేటువంటి వారిని ఆయన దృష్టించడం లేదు. ఎవరిని ఆయన దృష్టిస్తున్నాడంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుని మాట విని ఆ మాటకి భయపడేటువంటి స్థితిలో మనం ఉండాలి. అంటే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆయన మాటకు విలువనిచ్చేటువంటి వారిలో ఉన్నారు. మనకి దేవుడు ఒక పని చెయ్యవద్దు అని అంటే ఇక ఆ పని చెయ్యకుండా జీవిత కాలమంతా కూడా మనము ఆ మాట మీద నిలబడేటువంటి స్థితిలో ఉండాలి. దేవునికి భయపడటం అని అంటే, దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం అంటే మనము దేవుని ఆజ్ఞను, దేవుని మాటను నిత్యము జరిగించేటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఆయనకి విలువిచ్చేటువంటి వారముగా పరిగణించబడతాం. ఈ సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోకపోవటం వల్ల, అంటే దేవుని వాక్యాన్ని లేదా దేవుని ద్వారా మనకు చెప్పబడినటువంటి క్రియలను, అంటే మంచిని జరిగించడానికి, చెడును విసర్జించడానికి మనము మన యొక్క విల్ పవర్ని, అంటే మన సామర్థ్యాన్ని పెంచుకోకపోవటం వల్ల మనము దేవుని యొక్క శక్తివంతమైనటువంటి కార్యములను జరిగించలేకపోతున్నాం. శక్తికి మించినటువంటి పనులను మనం చేయలేకపోతున్నాం. మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము శక్తి లేనటువంటి వారమే, శక్తిహీనులమే అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మన ద్వారా ఆయన శక్తివంతమైనటువంటి కార్యములు జరిగించాలని ఆశిస్తున్నాడు. ఆయన ఎటువంటి శక్తిని కలిగి ఉన్నారో ఆ శక్తిని మన ద్వారా రుజువుపరచాలని ఆశపడుతున్నారు.
అనేక మందిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన తన శక్తిని వారికి ఇచ్చి ఆయన లేవనెత్తినట్లుగా మనకు కనబడుతుంది. ఎలియాతో మాట్లాడుతూ ఆయన అంటారు, శక్తికి మించినటువంటి ప్రయాణం నీ ముందున్నది, కాబట్టి నీవు లెగిచి బయలుదేరమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎలియా 40 రోజులు 40 రాత్రులు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి చేత నడిపించబడినటువంటి స్థితి. ఎలా ఒక వ్యక్తి దేవుని శక్తి చేత నడిపించబడతాడు అని అంటే వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే తండ్రికి విధేయత చూపుతూ తను తాను తగ్గించుకున్నారో, ఆ విధంగా ఆ మనస్సును నువ్వు గనక కలిగి ఉండి దేవునికి విధేయత చూపుతూ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుని పైన ఆధారపడేటువంటి స్థితిలో గనక, అంటే యథార్థమైనటువంటి దేవుని పైన ఆధారపడేటువంటి ఆలోచనతో నువ్వు ఉండాలి. చాలా మంది తమకు సామర్థ్యం ఉన్నా కూడా ఆ సామర్థ్యాన్ని వినియోగించకుండా దేవుని పైనే మేము ఆధారపడ్డాము కాబట్టి దేవుడే చేస్తాడు అని అంటాం. కానీ ఇక్కడ గుర్తించాలి, నీవు చెయ్యగలిగినవి నువ్వు చేస్తూ నువ్వు చేయలేనటువంటివి దేవుని పైన ఆధారపడి జరిగించేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. చెయ్యలేనటువంటి శక్తివంతమైనటువంటి కార్యములు చేయటానికి నువ్వు పూనుకోవాలి. అనేక మందికి దేవుడు తన యొక్క స్వరము ద్వారా మాట్లాడి తమ ముందున్నటువంటి శక్తివంతమైనటువంటి కార్యములు జరిగించమని ప్రేరేపిస్తే వారందరూ కూడా మొదట తమ యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు తెలియజేసినటువంటి వర్తమానాన్ని విశ్వసించక ఆ కార్యము చేయటానికి వెనకడుగు వేశారు. ఏలియా అనేటువంటి ప్రవక్త కూడా మనకు కనబడుతున్నాడు. ఆయన బదరీ వృక్షం కింద కూర్చొని, ఇంత మటుకు చాలునయ్యా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, ఇక నాకు మరణం అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని సణుక్కుంటున్నాడు, భయపడుతున్నాడు. మోషేను చూస్తూ ఉన్నాం. దేవుడు మోషేను పిలిచాడు, మోషే ఇదిగో దాదాపుగా 20 లక్షల మంది పైన నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుల్లో ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి వారందరినీ కూడా విడిపించమని మోషేతో దేవుడు మాట్లాడితే మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని, నేను ఈ పని చేయలేను, మీరు ఇంకెవరినైనా చూసుకోండి అని మోషే గారు మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటారో వారి ద్వారానే తాను తలంచినటువంటి ఆ కార్యములన్నీ కూడా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. బహుశా దేవుడు నీ ద్వారా ఏ శక్తివంతమైనటువంటి కార్యం చేయాలని ఆశపడుతున్నాడో, బహుశా నువ్వు అంటున్నావేమో, ఐఆమ్ వీక్, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, నేనేం చేయగలుగుతాను, నా సామర్థ్యం ఏ పాటిది, నా జ్ఞానం ఏ పాటిది, నేను ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నాను, ఓపిక లేనటువంటి స్థితిలో ఉన్నాను. బహుశా నేను నువ్వు తక్కువ చేసుకుంటున్నావేమో. ఏలియా తను తాను తక్కువ చేసుకున్నాడు, మోషే తను తాను తక్కువ చేసుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఐ హావ్ చూజన్ యూ, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను, కాబట్టి నీ ద్వారా శక్తివంతమైనటువంటి కార్యము జరిగించబడవలసింది, నీ ద్వారా శక్తివంతమైనటువంటి కార్యము జరిగించబడవలసింది. మోషేని దేవుడు లేవనెత్తాడు. మోషే ద్వారా ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశం నుండి విడిపించాడు. నెహెమియాను లేవనెత్తాడు. నెహెమియా, హీ వాజ్ అ వెరీ ఆర్డినరీ పర్సన్. ఎంతో మిక్కిలి గొప్ప పని, మందిర నిర్మాణము చేయవలసినటువంటి అవసరత వచ్చింది. ఆ మందిరాన్ని నిర్మించడానికి నెహెమియా పూనుకున్నాడు. అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, బట్టలు ఉతుకుకోవటానికి తప్ప వారు బట్టలు తీయలేదట. అంత గొప్ప పని, అంత కష్టమైనటువంటి పని, అంత విస్తారమైనటువంటి పనిని వారు దేవుని కొరకు చాలా శక్తివంతమైనటువంటి పనిని జరిగించారు. మోషే దేవుని శక్తిని ఐగుప్తు దేశంలో ప్రదర్శించి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఏలియా కేవలము దూత ద్వారా పెట్టబడినటువంటి ఒక్క భోజనము ద్వారా 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడు. యోసేపును మనం చూస్తూ ఉన్నాం, గిద్యోన్ని మనం చూస్తూ ఉన్నాం, పౌలును చూస్తూ ఉన్నాం, యెహోషువని చూస్తూ ఉన్నాం. వీళ్ళందరి జీవితాలలో దేవుడు శక్తివంతమైనటువంటి కార్యాలు జరిగించాడు. యెహోషువని చూస్తే యెహోషువ బహువృద్ధుడైనప్పుడట. యెహోషువ గ్రంథంలో రాయబడుతున్న 13వ అధ్యాయం 1-2 వచనాల్లో యెహోషువ
బహువృద్ధుడుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, స్వాధీనపరుచుకున్నట్టుకు విస్తారమైనటువంటి దేశం నీ ముందుంది అంటున్నాడు. శక్తికి మించినటువంటి స్వాస్యమును నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు మే బి థింక్ దట్ శక్తికి మించినటువంటి భారాలు, శ్రమలే నేను అనుభవించాలా అని నువ్వు అనుకుంటావేమో. శక్తికి మించినటువంటి గొప్ప స్వాస్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దానికి ఆశీర్వదిస్తున్నాడు. యెహోషువపాతుకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే, 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ రాయబడతా ఉంది, శక్తికి మించినటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారట. వారు 3 దినములు వారి శత్రువుల శరీరం మీద ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని పోగు చేసుకుంటున్నారట. వాళ్ళు మోయలేనంత సంపదను వారు కూర్చుకున్నారట. శక్తికి మించినటువంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, శక్తికి మించినటువంటి కార్యములు అని అంటే ఏ దేవునికి సంబంధించినటువంటివి, పరలోకానికి సంబంధించినటువంటివి, ఈ లోకంలో మన పరిస్థితి ఇంతే, ఈ లోకంలో ఇంతకు మించినటువంటి గొప్ప స్థితి మనకు ఉండకపోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. యెహోషువపాతు జీవితంలో దేవుడు చూపించాడు. 3 దినములు శత్రువుల శరీరం మీద ఉన్నటువంటి శత్రువులకు సంబంధించినటువంటి ఆ యొక్క బంగారము, వెండి, ఇత్తడి, వారి యొక్క ఆహార పదార్థాలను వీరు పోగు చేసుకోవడానికి వీరు మోయలేనంత విస్తారమైనటువంటి సంపదను కూర్చుకున్నారట. దేవుడు నీకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటే హీఈస్ గోయింగ్ టు గివ్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా. శక్తివంతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. నీ శక్తికి మించినటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. నీ శక్తికి మించినటువంటి పనిని నీ ద్వారా జరిగించగలడు. శక్తికి మించినటువంటి స్వార్థ పరిచయం కూడా ఆయన నీ ద్వారా జరిగించగలుగుతాడు. పౌలు గారితో ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ పట్టణంలో నాకు విస్తారమైనటువంటి ఆత్మలు ఉన్నవి. ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం చూస్తే అక్కడ పౌలు గారితో అంటున్నాడు, శక్తికి మించినటువంటి ఆత్మలు ఇక్కడ ఉన్నాయి. నా శక్తి చేత ఆత్మలన్నిటినీ కూడా నువ్వు పట్టుకోమని పౌలు గారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బహుశా నీతో నాతో కూడా దేవుడు ఏదైనా ఒక శక్తివంతమైనటువంటి క్రియ, శక్తివంతమైనటువంటి కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు. అయితే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఆ క్రియలన్నీ జరిగించడానికి అవకాశం. గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, శక్తికి మించినటువంటి యుద్ధం నీ ముందుంది, అయితే ఆ శక్తి నేనై ఉన్నాను కాబట్టి నువ్వు నిలవబడితే ఆ యుద్ధాన్ని నేను జయించి ఆ పేరు నీకు ఇస్తాను. అక్కడ వారు మాట్లాడుతున్నారు, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. 300 మంది లెక్కకు విస్తారమైనటువంటి ఇసుక రేణువులంత సైన్యం ఉన్నటువంటి శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళి వారందరినీ కూడా జయించి గిద్యోను దేవుని యొక్క శక్తిని ప్రదర్శించగలిగాడు. నువ్వు నిలవబడితే, నువ్వు క్రీస్తు కొరకు నిలవబడితే దేవుని శక్తిని నీ ద్వారా ప్రసరింపచేసి దేవుడు నిన్ను గొప్ప శక్తివంతమైనటువంటి నాయకురాలుగాను చేయబోతున్నాడు. దేవుడు నీతో కలిసి ఉండడానికి నువ్వు ఏ స్థాయిని, ఏ సామర్థ్యాన్ని, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు పరిశోధించుకోకుండా నీ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకుండా, నీకున్నటువంటి పరిస్థితులలో నువ్వు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, ఏ సమయంలో ఎటువంటి వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలో, ఏ సమయంలో నువ్వు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా బలాన్ని పొందుకోవాలో ఆ యొక్క ఎక్సర్సైజ్లో కనుక నువ్వు లేకపోయినట్లయితే నువ్వెప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని భూమిపైన అనుభవించలేవు. నీ పరిస్థితుల్లో, నీకున్నటువంటి ఆందోళనలో, నీకున్నటువంటి శ్రమలో, శోధనలో దేవుని శక్తిని అనుభవించగలిగేటువంటి స్థితిలో ఉండాలి. పరిస్థితులు నిన్ను ఎంతగానో కృంగదీస్తూ ఉంటాయి, నీకెంతో కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే గుర్తుంచుకోవాలి ఏమిటంటే, నేను భరిస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను చేస్తున్నాను, అయినా నాకు ఫలితం రావటం లేదు అనేటువంటి ఆలోచన నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఈ నేను అనేటువంటి ఆ యొక్క పరిస్థితిలోనే
నువ్వు ఏది పొందుకోలేకుండా పూర్తిగా నిరాశలోనూ నిట్టూర్పులతోనూ ముందుకు వెళ్తున్నావు. నేను అనేటువంటి దాన్ని తీసి పక్కన పెట్టగలిగినట్లయితే, క్రీస్తు నా ద్వారా పనిచేయాలి, నేను పని చేస్తున్నా, నేను ఆలోచన చేస్తున్నా, నా జ్ఞానము కాదు క్రీస్తు జ్ఞానము నా ద్వారా ప్రకటించబడాలి అనేటువంటి మనస్థితిని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావు, క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తాను మరణించడానికి ముందు ప్రార్థన చేస్తూ దేవునితోటి ఒక మాట మాట్లాడతాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్టము చొప్పునే కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. హీ నోస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డై. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఆయన చనిపోబోతున్నారు. ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు ఏమనంటే, నీ చిత్తమైతే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించండి. ఆ గిన్నెలో ఏమున్నాయనంటే, నీ పాపం ఉంది, నా పాపం ఉంది. ప్రపంచంలోని పాపులందరి యొక్క పాపాలు ఆ గిన్నెలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గిన్నెలోనిది త్రాగబోతున్నారు. అది భయంకరమైనటువంటి, ఈ లోకములో ఏ దుష్టత్వము యొక్క లేదా ఏ విధమైనటువంటి పాపాలకు సంబంధించినటువంటి పాపం ఉందో ఆ పాపంతో కూడా ఆ గిన్నెలో వ్యభిచారం ఉంది, దోపిడీ ఉంది, విగ్రహారాధన ఉంది, భయంకరమైనటువంటి ఆ దురాశ, అసూయ, ఈ లోకంలో మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి వారు సంక్రమించుకున్న, వారు పోగు చేసుకున్నటువంటి పాపమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గిన్నె ద్వారా, ఆ గిన్నెలో ఆ గిన్నెను తాగటం ద్వారా పాపములన్నీ కూడా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. ఈ గిన్నెలోనిది నేను త్రాగితేనే తప్ప మీ ఉగ్రత తొలగిపోదు అని అంటే, మీ చిత్తమే జరిగించండి అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గిన్నెలోనిది త్రాగటం ద్వారా హీ బికమ్ ఎ సిన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యు అండ్ మీ. నీ కొరకు, నా కొరకు, మన పాపములన్నిటిని కూడా ఆయన స్వీకరించి మన కొరకు ఆయన పాపిగా మార్చబడ్డారు. ఆయన ఆ పాపములన్నిటిని మోసుకొని పోవటానికే భూలోకానికి వచ్చినటువంటి గొర్రెపిల్లగా కొనియాడబడుతున్నారు. ఆయన పుట్టుకకు కారణం ఏమిటంటే, కేవలము మనందరి పాపములను ఆయన మీద వేసుకొని ఆయన మరణానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మన విశ్వాసం ఎక్కడుందో గుర్తించాలి. మన పాపమంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో మరణిస్తే, మనము ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నాము, ఎందుకు దుఃఖిస్తున్నాము, దుఃఖించడానికి కారణం ఏమిటో మనం పరిశోధించుకోవాలి. అందుకే పౌలు గారు అడుగుతున్నాడు అక్కడ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోనండి. If I will question you whether you are a believer or not, it will be very difficult to you. ఎవరైనా నిన్ను గనక నీకు విశ్వాసం ఉందా అని అడిగితే అది నీకు చాలా కోపాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అడగకూడదు. చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. మీరు ప్రార్థనాపరులు, మీరు విశ్వాసంతో ఉన్నారు, మరి మీకెందుకు వచ్చింది ఈ సమస్య, ఈ రోగం మీకెందుకు వచ్చింది, శోధన మీకెందుకు వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ లేఖనం అందుకే ఎవరిని ప్రశ్నించినా కూడా వారు దానిని బట్టి అభ్యంతర పడతారని యేసయ్య పౌలు గారి ద్వారా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వే పరిశోధించు, శోధించు. ఎందుచేతనంటే నీ విశ్వాసం యొక్క సామర్థ్యం ఏమిటో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. దావీదు తన విశ్వాస సామర్థ్యాన్ని గుర్తించాడు. విశ్వాసాన్ని బట్టి ఎలుకబంటిని, సింహాన్ని చంపాడు. ఇప్పుడు గొలియాతు దగ్గరికి వచ్చాడు. గొలియాతుతో మాట్లాడుతున్నాడు, నేను సింహాన్ని, ఎలుకబంటిని ఏ శక్తి చేతనైతే చంపానో అదే శక్తి చేత, అదే దేవుని నామంలో, అదే దేవుని యొక్క శక్తి చేత నిన్ను కూడా చంపుతాను అంట. ఆయన విశ్వాసం అది. మరి అదే దావీదు సౌలు తరుముతుంటే పారిపోయినటువంటి పరిస్థితి.
అదే దావీదు శత్రువుల చేతికి చిక్కబడినప్పుడు శత్రువుల ఎదుట పిచ్చివానిగాను, మతి లేనటువంటి వానిగాను నటించినటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుచేత మనిషి యొక్క పరిస్థితులు ఇలా విశ్వాసములో తొట్టిల్లుతూ ముందుకి వెనక్కి ఎదుగుదల తగ్గుదల ఇలా ఎందుకు సంభవిస్తుందనంటే మనకున్నటువంటి పరీక్షించుకునేటువంటి ఆ యొక్క ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మనం చేయకపోవటం వల్ల, సాధన చేయకపోవటం వల్ల. పౌలు గారు సూటిగా మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. ఇట్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిలీవర్స్. విశ్వాసి ఆ విశ్వాసాన్ని పరీక్షించుకునేటువంటి స్థితిలో లేకపోతే ఎప్పుడు అనుకుంటాడు తాను విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఆ విశ్వాసము కలిగి ఉన్నానని తాను దెబ్బ తగిలినప్పుడు, దెబ్బ తిన్నప్పుడు, లేదా నష్టపోయినప్పుడు, శ్రమ గుండా వెళుతున్నప్పుడు, శ్రమల్లోనికి పడిపోయినప్పుడు తాను వెనుదిరిగి చూసుకుంటే ఏమవుతుందనంటే, అరే నేను పరిశీలించుకుంటే బాగుండేది, నా విశ్వాసము నేను గుడ్డిగా, నేను నామకార్థమైనటువంటి విశ్వాసం లేదా నోటి మాటతో చెప్పేటువంటి విశ్వాసంతో ముందుకు వచ్చాను, నన్ను నేను పరిశీలించుకుంటే బాగుండేదే అనేటువంటి ఆలోచన నష్టపోయిన తర్వాత మనకి గ్రహింపులకు వస్తుంది. షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడి హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ దర్ బ్రెత్. ప్రతి ఒక్కరూ వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని పరిశీలించుకోవాలి. అట్టి స్థితిలో విశ్వాసం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మనకు నచ్చదు కాబట్టి మనల్ని మనమే ప్రశ్నించుకునేటువంటి స్థితిలో, మనల్ని మనమే పరిశోధించుకునేటువంటి స్థితిలో, మన సామర్థ్యం ఏ విధంగా ఉంది, మన ముందున్నటువంటి శ్రమలు, మన ముందున్నటువంటి శోధనలు, మన ముందున్నటువంటి అవసరతలు, మన ముందున్నటువంటి లేదా మనలో ఉన్నటువంటి రోగములో మనము దేవుని పైన ఆధారపడి మన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో అది దినదినము మనలో అభివృద్ధి చెందుతున్నారు. మనలో అభివృద్ధి చెందటానికి, ఆ విశ్వాస పరిమాణం పెరగటానికి మనము ప్రతిరోజు పరీక్షించుకోవాలి. మనకు వచ్చేటువంటి పరీక్షలన్నిటిలో కూడా, అంటే మన ముందున్నటువంటి లేదా ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యల గురించి మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. గడిచిన జీవితంలో ఇటువంటి సంఘటన ఎదురైతే దేవుడు మనల్ని ఎలా విడిపించాడో, అప్పుడు నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉందో, ఇప్పుడున్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉందో, కొన్ని సందర్భాలలో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అధిక విశ్వాసం, అంటే అది కొంచెం అజ్ఞానంతో కూడినటువంటి అతిశయించేటువంటి విశ్వాసంతో చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేసి తమను తాము నష్టపరుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతి దినము మనము దేవునితో గనక పరిశీలించుకోగలిగినట్లయితే లేఖనాలు తెలియజేస్తున్నాయి, శక్తికి మించినటువంటి కార్యము దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగించి ఆయన ఈ భూమి పైన మనలను హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కార్యములన్నీ జరిగించి క్రీస్తుని ఏ విధంగా అయితే హెచ్చించారో, యేసుక్రీస్తు ప్రభు వారు తనను విశ్వసించి తన కొరకు విశ్వాసంతో ముందుకు వెళుతున్నటువంటి వారి జీవితాలలో శక్తివంతమైనటువంటి కార్యములను జరిగించి వారిని గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసులుగాను, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులుగాను తీర్చిదిద్దబోతున్నారు. అటువంటి గొప్ప విశ్వాసము నీలో నాలో పెంపొందించబడటానికి మనం గుర్తుంచుకోవాలి, దేవునిని నిందించడం అనేటువంటిది మానుకోవాలి, దేవుని పైన నింద వేయటం అనేటువంటిది మానుకోవాలి, దేవుని ఘనపరిచేటువంటి ప్రక్రియను కొనసాగించాలి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు, అనగా తగ్గింపు కలిగి ఉండేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఎంతగా నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడతావో, తగ్గింపు అనుభవం ముందుకు పెడుతున్నావో, అంతగా క్రీస్తు నీ లోపల బలపడి క్రీస్తు యొక్క శక్తి కార్యము నీ ద్వారా ఈ భూమి పైన జరిగించబడుతుంది. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు శక్తికి మించినటువంటి కార్యములు నీ ద్వారా జరిగించాలని, తన శక్తిని నీ ద్వారా తెలియజేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నువ్వు లేకుండా నీ ద్వారా చేయించాల్సినటువంటి పనిని గురించి నువ్వు లేకుండా చేయలేవు అనేటువంటి స్థితిలో నువ్వు చేయవలసినటువంటి పని, చెయ్యగలిగినటువంటి పని, నీకు సామర్థ్యం ఉన్నటువంటి పనిని దేవుడు నీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు.
దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు చేయడానికి ఆశపడుతుంటే నువ్వు చెయ్యలేను అనేటువంటి దేవునికి వెనక తట్టు చూపేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే బహుశా దేవుని ఉగ్రతను కూడా చూడవలసి వస్తుంది. ఆలోచన చేయండి. దేవుడు మీ ద్వారా, నా ద్వారా శక్తివంతమైనటువంటి కార్యములు జరిగించడానికి కేవలం తగ్గింపుని మాత్రమే చూస్తున్నాం. మనలో తగ్గింపు స్వభావమే మనకు గొప్ప క్వాలిఫికేషన్గా ఉండబోతుంది. తగ్గింపు ద్వారానే క్రీస్తు ఏ విధంగా అయితే తను తగ్గించుకుని తండ్రి పార్శ్వమున కూర్చున్నారో, నువ్వు నేను తగ్గింపు ద్వారానే క్రీస్తు యొక్క శక్తిని మనము పొందుకోగలిగేటువంటి అవకాశం. అటువంటి గొప్ప స్థితిని మనము పొందుకోవటము, అనుభవించటము, అనేక మందికి దేవునికి మనము సాక్షులుగా నిలబడేటువంటి విశ్వాసముతో ఈ భూమి పైన ఉండగా అట్టి కార్యములనే జరిగించాలి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సుతోటి మనం నిత్యము కూడా క్రీస్తుకి విధేయత చూపుతూ, ఆ విధేయతను బట్టి దేవుని శక్తిని భూమి పైన ప్రదర్శించడానికి మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని మనము పరిశోధించుకునేటువంటి అనుభవంలో ముందుకు వెళ్ళాలి. అట్టి అనుభవంలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయుగాక. మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి శోధనలు, శ్రమలు, రోగములు మిమ్మల్ని హింసిస్తూ ఉండగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మీరు ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి యొక్క శక్తి మీ లోపల బలపరచబడబోతుంది. అట్టి స్థితిలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన నామ మహిమార్థమై శక్తివంతమైనటువంటి కార్యము మీ ద్వారా జరిగించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువా యేసయ్యా మీకు వందనాలు. నాయన తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ పట్ల మేము కలిగి ఉండవలసినటువంటి బాధ్యతను, అలాగే మీరు కలిగి ఉన్నటువంటి మనస్సును మేము కలిగి ఉండాలనేటువంటి మీ మనస్సును గురించినటువంటి లేఖనం ద్వారా నాయన శక్తివంతమైనటువంటి క్రియలు మీరు మా ద్వారా జరిగించబోతున్నందుకైనా మీకు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మేము విశ్వాసము గలమై విశ్వాసము కలిగి ఉన్నామో లేదో మమ్మల్ని పరీక్షించుకున్నా. మా విశ్వాసం ఏ పాటితో ఏ సామర్థ్యాన్ని కలిగి ఉందో పరిశీలించుకోమనా. అయ్యా, మమ్మల్ని మేము పరిశీలించుకొని శోధించుకునేటువంటి అనుభవంలోనికి నడిపించండి. మాలో ఉన్నటువంటి అహమును, మాలో ఉన్నటువంటి నేను అనేటువంటి స్వభావాన్ని తొలగించి దేవుని పైన ఆధారపడేటువంటి క్రియ జరిగించండి. అయ్యా, మీ పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా నాయన తండ్రి మేము జీవించలేము. మీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేకుండా మేము జీవించలేము. మీ పరిశుద్ధాత్మ నింపుదల మాకు మెండుగా దండుగా దయచేయండి. నీ బిడ్డలందరికీ నాయన పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. అయా, నింపుదలకు అభిషేకానికి ఉన్నటువంటి తేడాన్ని గుర్తించేటువంటి కృప దయచేయండి. నింపుదలతోటి నాయన తండ్రి నిత్యము మీ స్వాస్యమును అనుభవించగలిగేటువంటి కృప దయచేయండి. మా దేవ, మా ప్రభువా, మా రక్షకుడా, ఈ సమయమందు నాయన తండ్రి ఈ యొక్క లైవ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో వారిని మీరు ఎక్కల చోటన రక్తపు కోటలో భద్రపరచండి. మీ సన్నిధి, మీ కాపుదల భద్రత, మీ సంరక్షణ నిత్యము వారికి తోడుగుంచి మీ కృపలో వారిని ఆదరించి ప్రతి ఒక్కరిని నాయన మీ నామ మహిమార్థమై బలపరిచిన రాకడ పర్యాంతం వరకు విశ్వాసులు మరింత విశ్వాసంలో ముందుకు వెళ్ళటానికి, విశ్వాసం లేనటువంటి వారి విశ్వాసాన్ని గ్రహించగలగటానికి కృపను, సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చి, శిలువ రక్తమునకే ఇచ్చి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.